హాయ్ అండి. మా హోటల్‌లో చేసే దోసలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు గుండు పప్పుకి 4 గిన్నెల వరకు రేషన్ బియ్యం వేసుకొని నానబెట్టుకోవాలండి. అంతే అండి, దీంట్లో ఏమేయలేదు. ఇంకా మీరు కావాలనుకుంటే దీంట్లో కొన్ని మెంతులు, ఇంకా ఒక కప్పు వరకు శనగపప్పు కూడా వేసుకొని నానబెట్టుకోవచ్చు. నేను దీంట్లో శనగపిండి వేస్తానండి. అందుకని శనగపప్పు అయితే వేయలేదు. దీన్ని 4 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని గ్రైండర్‌లో వేసుకొని రుబ్బుకుంటున్నాను. మినపప్పు ఎప్పుడు కూడా ఒక కప్పుకి 4 కప్పులు రేషన్ బియ్యం వేసుకుంటేనే మనకి దోసలనేవి బాగా వస్తాయండి. వీటిని బాగా మెత్తగా అయ్యేలాగా రుబ్బుకోవాలి. ఇది రుబ్బుకునేటప్పుడే దీంట్లో నేను కొంచెం ఒక గ్లాసు చక్కెర, దీనికి రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకొని నైటే రుబ్బేసుకొని అలా ఉంచేసుకున్నానండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకోవాలండి. దీంట్లోకి ఒక గుప్పెడు శనగపిండి, గుప్పెడు మైదా పిండి వేసుకొని కలుపుకొని మనకి దోస బ్యాటర్ లాగా కలుపుకొని ఉంచుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని ఇలాగ దోసలు వేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయండి. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, మెత్తగా కావాలంటే మెత్తగానే వేసుకోవచ్చు. చాలా పలచగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.